సర్వేశుడు అనంతుడు ఆ కలకలం బాలించి లోపల ఈ శబ్దం అంతా వింటున్నాడు. ఒకరొకరు మాట్లాడుకోవడాలు, వాళ్ళు శపించడాలు, మళ్ళీ వీళ్ళు కాళ్ళు పట్టుకోవడాలు, ఇవన్నీ ఆయన కలకలం అంతా వినపడ్డది లోపలికి. హరి సర్వేశుడు అనంతుడు ఆ కలకలంబు ఆలించి పద్మాలయ సరసాలాప వినోద సౌఖ్యరచనల్ సాలించి. పోతన గారికి ఎప్పుడు ఇలాగే దర్శనమిస్తాడు స్వామి. ఆయన పద్మాలయ సరసాలోప వినోద సార కథలను సాలించి అన్నాడు. అంతదాకా ఆమె సరసాలాప వినోద దివ్య కథలలో తేలియాడుతున్నాడట స్వామి. పద్మాలయ సరసాలాప వినోద సౌఖ్య రచనలు సాలించి శుద్ధాంత మందిర మాణిక్యపు దేహళుల్ నడచి ఏతించన్ ప్రపన్నార్తి సంహరుడై నిత్య విభూతి శోభన కరుండై మానితాకారుడై. స్వామి బయటకు వచ్చాడు. శరణిధి కన్యకామణయు సంభ్రమవప్పగా లక్ష్మీదేవి కూడా హడావిడిగా ఆయన వెంట వస్తున్నది. తోడరాన్ మనోహర నిజలీలమై పరమహంస మునీంద్ర గవేషపాద పంకరుహములన్ వినూత్నమణి కాంచన నూపర మంజుఘోషముల్ వరుసమరంగ. చూసారా, ఎక్కడ వర్ణించినా మహాద్భుతమైన వర్ణన ఏం చేస్తున్నాడో. ఆయన వస్తూ ఉంటే ఆయన కాలి మువ్వలు అందెలు గల్లు గల్లుమంటున్నాయట. ఏమిటి ఆ అందెలు, ఆ పాదములు ఏమిటంటే పరమ మునీంద్ర యోగి గవేషమాణ. పరమ మునీంద్రులు, యోగులు, పరమహంసలు, నివృత్త రాగద్వేషులు, మహాత్ములు, మహాభక్తులు ఏ దివ్య పురుషుని యొక్క పాదములను దర్శించడానికి వెతుకుతూ ఉంటారో అటువంటి పాదములు గలంగల ధ్వనులతో వస్తున్నాయట ముందుకు నడిచి. మనోహర నిజలీలమై పరమహంస మునీంద్ర గవేషపాద పంకరుహములన్ వినూత్న మణికాంచన నూపుర మంజుఘోషముల్ వరుసచలంగ ఆర్య జనవంజుడు యోగి జనైక సేవ్యుడై కరమణి హేమ కంకణ నికాయ జనంకృతులుల్లసిల్ల అత్సరలిడు హంస పక్ష శితచామర గంధ బహోచ్చలత్ సుధాకర రుచిరాత పత్త సుభగ ప్రవిలంబిత హారవల్లరి సరస గళత్ తుషార ప్రవిలంబిత జాల విరాజిత మంగళాంగుడై. ఏమి వర్ణనం అండి! స్వామి కనిపిస్తున్నాడు కన్నులకు. ఆయన వస్తూ ఉంటే ఎలా ఉన్నది! దేవకాంతలందరూ ఆయనకు వింజావరలు వీస్తూ పన్నీటి జల్లులు చల్లుతూ ఉన్నారట. ఇలాగా వర మణి హేమ కంకణ నికాయ ఝణంకృతులు ఉల్లసిల్ల ఇలా చల్లుతున్నప్పుడంతా వాళ్ళ కంకణములు మోగుతున్నాయట. ఝణఝణ ఆ దేవకాంతల యొక్క కంకణములు. వరమణి హేమ కంకణ నికాయ ఝణంకృతులు ఉల్లసిల్ల అత్సరలు ఇడు హంస పక్ష సిత చామర గంధ మహోచ్చలత్ సుధాకర రుచిర ఆతపత్ర సుభగ ప్రవిలంబిత హారవల్లరి సరస గళత్ తుషార కణజాల విరాజిత మంగళాంగుడై. అటువంటి మంగళాంగుడు, మంగళస్వరూపుడు స్వామి వేంచేస్తూ ఉన్నాడు, వస్తున్నాడు. కటి విరాజిత పీత కౌసేయ శాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప ఆలంబి కంఠహారావళి ప్రభలతో కౌస్తుభరోచులు క్రందుకొనగ నిజకాంతిజిత తటిద్వ్రజ కర్ణకుండల రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ. వర్ణనా నిపుణ కవి అన్నాడు. కవి అయినవాడు వర్ణిస్తే కవి అవునా కాదా తేలిపోతాడన్నాడు. విష్ణుమూర్తి బయటకు వచ్చాడు మందిరంలో నుంచి, కానీ వచ్చాడు అని చెబితే కవి ఎలా అవుతాడు? ఎలా వచ్చాడో చెబుతున్నాడు. వ్యాసుడు అలా చెప్పాడు, పోతన ఇలా చెబుతున్నాడు. కటి విరాజిత పీత కౌసేయ శాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప ఆలంబి కంఠహారావళి ప్రభలతో కౌస్తుభరోచులు క్రందుకొనగా నిజ కాంతిజిత తటిద్వ్రజ కర్ణకుండల రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ మహనీయ నవరత్నమయ కిరీట ప్రభా నిజయంబు దిక్కుల నిండి పర్వ వైనతేయాంస విన్యస్త వామహస్త కలిత కేయూర. మంచి అద్భుతమైన దృశ్యం చూపిస్తున్నాడు. వైనతేయుని యొక్క అంశ విన్యస్త హస్త, దాని ఆయన వాహనమైనటువంటి గరుడు, ఆ గరుడుని భుజస్కంధము మీద ఇలా వామహస్తము విలాసంగా మోపాడట ఆయన. వైనతేయ అంశ విన్యస్త వామహస్త కలిత కేయూర వలయ కంకణములొప్ప అన్య కరతల భ్రమణీకృతానుమోద సుందరాకార లీలారవిందమరా. ఒక చేయి ఇలా పెట్టాడట, ఒక చేత్తో లీలాకమలాన్ని ధరించాడట స్వామి.
ఆ అరవిందాక్షుడు లీలారవిందాన్ని దాల్చి అలా వచ్చాడట బయటికి. స్థిర శుభలీల ఇట్లరుగుదించే మరియు చరణారవింద కింజల్క చరణారవింద మంజు కింజల్క పుంజ ప్రభారంజిత తులసీ మరంద బంధుర గంధానుబంధ సుగంధి గంధవ ఆస్వాద కలిత సేవా తత్పరులై చనుదించు యోగీంద్రులకు మానసానందకారియగు బహిష్కరణ అంతఃకరణ పరితోష ప్రకీర్ణ రోమాంచ రుచిదాయకంబును ప్రభాపూర్తియుక్తంబునగు మూర్తితోడ నిజ సౌందర్య వరకళా వినిర్జిత శ్రీరమణీ సౌందర్య భాసమానుండగు అగుచు పాదచారి అయి అఖిల విశ్వగురుండైన సర్వేశ్వరుండు వేంచేసే అప్పుడు. ఆయన నడిచి రావడం కూడా విశేషమే కదా. ఆయన ఎప్పుడు నడుస్తాడు? గరుడు సిద్ధముగా కాచుకొని ఉన్నాడు పక్కన ఎల్లవేళలా. ఆయన నడిచి వచ్చాడట. స్థిర శుభలీల అట్లరుగుదించిన అవ్విభు విద్రుమారుణాధరణవ పల్లవ స్ఫురదుదంచిత కుందరుచి స్మితైక సుందర వదనారవిందము ముదంబున తప్పక చూచియున్ మునీశ్వరులు నిజాత్మలంతని విశాలక వెండియు చూచిరీయుములన్. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారట. ఎంత చూసినా తనివి తీరలేదు వాళ్లకు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు ఆయన. పరమ తపో విభూత భవపాపులమై చిరియించు మాకు ఏ నేడు అరయ భవత్పదాశ్రితులన్ అల్గి శపించిన భూరి దుష్కృత స్ఫురణ అసత్పథైక పరిభూతలమై నిజ ధర్మహానిగా నిరయమునందగా వలసె నేరము బెట్టకుమము కావవే. స్వామిని చూడగానే మహాసత్వ సంపన్నులైపోయారు మళ్ళీ వాళ్ళు. అయిపోయి మహాత్మా పరమ తపో విధూత భవపాపులమై చరించు మేము మాకు ఈరోజు ఈ క్షణములో నీ పాదాశ్రితులైనటువంటి నీ పాదసేవకులైనటువంటి మహాత్ములను శపించేటువంటి దుస్థితి దాపురించినది. శపించితిమే కోపము చేసుకుని మమ్మల్ని ఎలా కరుణిస్తావో నీవు అని అంటున్నారు. కరమనురక్తి షట్పదము కమ్ర సుగంధ మరంద వాంఛచే తరమిడి శాత కంటక వృత స్ఫుట నవ్యతర ప్రసూన మంజరులను డాయు పోల్కిని భృశంబగు విఘ్నములం జయించి మీ చరణ సరోజముల్ కొలువ సమ్మితి వచ్చితిమయ్య కేశవ. ఏమీ లేదు, ఉదాహరణ చెప్పారు, అద్భుతం. కమ్ర సుగంధ మరంద వాంఛచే తరమతి శాత కంటక వృతస్ఫుట నవ్యతర ప్రసూన మంజరులను డాయు పోల్కిని. తుమ్మెదలు ఎలా అయితే ఆ ముళ్ళ పొదలను దాటుకొని లోపల పుష్పములలో ఉన్న మకరందాన్ని గ్రోలడానికి పరిగెత్తి ఆ ముళ్ళనన్నిటినీ దాటుకుని వస్తాయో అలాగా అన్ని అడ్డంకులను దాటుకుని మేము మీ దర్శనార్థము వస్తున్నాము అన్నారు. అలరు భవత్పదాంబుజ యుగార్పితమై చెలువందునట్టి ఈ తులసి పవిత్రమైన గతితో యజనాభ. మీ గళములో మీ కంఠాన్ని అధివసించి ఉన్నటువంటి ఈ తులసీమాల పవిత్రమై ఉన్నదే, అది ఏమి పుణ్యము చేసుకున్నదో స్వామి. భవత్ కథా సుధాకలితములైన వాక్కులను నీ కథా సుధాకలితములైన నీ కథామృతముతో అలదబడినటువంటి ఆ సుధా పరిపూర్ణములైనటువంటి వాక్కులతో అకల్మషయుక్తిని విన్న కర్ణముల్ విలసితమైనని విలసితలీలమై భువి పవిత్రములై విలసిల్లు మాధవ అని అన్నారు. అంటే ఇంత బాధను, ఇంత వినయాన్ని, ఇంత భక్తిని ప్రకటిస్తే ఆ భక్తాగ్రగణ్యులతో ఆయన అంటున్నాడు, బదులు చెబుతున్నాడు. విజయాభిధానంబులు గల మదీయ ద్వారపాలకులు ఈ ఇద్దరు జయ విజయ అభిధానంబులు గల మదీయ ద్వారపాలకులు వీరు మిమ్మున్ గైకొనక మదీయ ఆజ్ఞా అతిక్రమణులై చేసిన అపరాధంబునకు తగిన దండంబుగా వించితిరి. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను, అభినందిస్తున్నాను, మీరేం తప్పు చేయలేదన్నాడు. చేసిన అపరాధంబునకు తగిన దండంబుగా వించితిరి అదియు నాకు అభిమతంబయ్యే. ఇంత మాత్రమే అని ఊరుకోలేదు. ఆయన పరంధాముడు, పరమపురుషుడు. అంతటితో ఊరుకుంటే ఆయన పరమపురుషుడు ఎలా అవుతాడు? ఇంకేం చెబుతున్నాడో వినండి. అదియునుగాక భృత్యవర్గంబు చేయు అపరాధంబు స్వామిదియే. నా పరిచారకులు చేసే తప్పులు నావే, నేను చేసినటువంటివే అవి. అదియునుగాక భృత్యవర్గంబు చేయు అపరాధంబు స్వామిదియే. కాన ఈ తప్పునకు మాననీయుండనైన నన్ను మన్నించి ప్రసన్నులగుదురుగాక. చూసారా భక్తులు ఏం కావాలి ఇంకప్పుడు? స్వామి
భృత్యులు చేసిన తప్పు స్వామిదే, అందువల్ల మాననీయుడనైన నేను మిమ్మల్ని మన్నింపమని కోరుతున్నాను అన్నాడు. సహజముగా అందరినీ మన్నించవలసిన వాడిని నేను, ఇటువంటి నేను మిమ్మల్ని మన్నించమని కోరుతున్నాను అన్నాడు. అని ఇంకా అంటున్నాడు స్వామి, నిజ తేజోహాని గజయ విజయులు ధరకూలిరపుడు విహ్వలు రగుచున్ త్రిజగముల సుర విమానం వ్రజముల హాహారవంబు కందుగ చల్లగన్ వారలు ఓదితి గర్భాగారంబుననున్న వారు గడగి తదీయోదార ఘన తేజమిపుడ నివారణమీ తేజమెల్లవంబుగ చేసన్. దితి గర్భములో ప్రవేశించారు వాళ్ళు. ఇంతకు మూలమాహరి రమేశ్వరుడు అర్థినొనర్చు కార్యముల్ వింతలే సర్వభూత భవ వృద్ధి వినాశన హేతుభూతుడాద్యంత వికార శూన్యుడు దయానిధి మీయడ మేలుసేయుని చింత దొరంగి వేచనుడు చేకురు మీకు మనోరథార్థముల్ అని ఆశీర్వదించి జయ విజయులను పంపించేసినాడు. ఆ జయ విజయులు దితి గర్భములో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా పుడుతున్నారు. హిరణ్య అక్షుడు అన్నాడు, చెప్పాను మీకు, ఎప్పుడు బంగారం మీద చూపు ఉండేవాడు అని. హిరణ్య అక్షుడు, హిరణ్య కశిపుడు. కశిపు అంటే ఇట్లా వరుసుకొని పోవటం అన్నమాట. అంటే వాడు ఎప్పుడు శరీరానికి డబ్బు తగులుతూ ఉండాలన్నమాట. ఇలా ఇలా తడిమి తడిమి చూసి ఆనందిస్తూ ఉంటాడు, వాడు హిరణ్య కశిపుడు. కాబట్టి అంతే కదండి, మహాధనవంతులు లెక్క పెట్టుకోవాలనేంత ధనం ఉంటే ఏం చేస్తారు, అట్లా అట్లా చూడి తడిమి చూసి ఆనందిస్తూ ఉంటారన్నమాట. చెప్పాను కదా, ఆయనే గొప్ప దాత అని. ఎందుకంటే మరి పాపం ముట్టుకోకుండా ఇచ్చేస్తాడు అందరికీ అని. అంతటి వాడనమాట. అదే ఆశ చెడ్డదన్నమాట. ఆశ చాలా గొప్పది. ఓ మహానుభావుడు చెప్పాడు, ఆశానామ మనుష్యాణం కాచిద ఆశ్చర్య శృంఖల. ఈ ఆశ అనేది ఆశ్చర్యకరమైన శృంఖల అంట. శృంఖల అంటే గొలుసు. ఆశ్చర్యం ఏముందయ్యా అంటే, గొలుసు ఏం చేస్తుంది మామూలుగా, గొలుసుతో కట్టేస్తే ఇక కదలకుండా పడి ఉంటాడు మనిషి. గొలుసుతో కట్టేస్తే కదలకుండా పడి ఉంటాడు. కానీ ఈ ఆశతో కట్టబడ్డవాడు యయా బద్ధ దిశో ధావేత్. ఈ ఆశతో బద్ధుడైన వాడు, ఈ ఆశ అనే గొలుసుతో కట్టబడ్డవాడు దిక్కుల వెంట పరిగెడుతూ ఉంటాడట. ఓ చోట కూర్చోడు, ఉండలేడు. ముక్తస్థిష్ఠతి పంగువత్. ఆ గొలుసు విప్పితే, ఈ ఆశ అనే గొలుసు విప్పితే వాడు కుంటివాడిలాగా అక్కడే ఉంటాడు, ఎక్కడా పోడట. అంటే ఆశ లేనివాడు ఎక్కడ పోడు, ఆశ ఉన్నవాడు దేశాలు తిరుగుతూ ఉంటాడు. వాడు ఇక్కడ అక్కడ అని. ఓ మహానుభావుడు చెప్పాడు, హే దారిద్ర్య నమస్తుభ్యం. ఓ దరిద్రమా నీకు నమస్కారం అన్నాడు. నీకు నా మీద ఎంత కరుణ. హే దారిద్ర్య నమస్తుభ్యం సిద్ధోహం త్వత్ప్రసాదత. నీ దయ వల్ల నేను సిద్ధుడనైపోయాను అన్నాడు. ఎలా సిద్ధుడు అంటే ఏమిటి? పశ్యామ్యహం జగత్సర్వం. నేను లోకమంతా తిరిగి అన్నీ చూస్తున్నాను. నేను నమాం పశ్యతి కశ్చన. నన్నెవడు చూడటం లేదు, నేను లోకాన్నంతా చూస్తున్నాను. సిద్ధుడు తాను కనిపించకుండా తాను అందరినీ చూస్తూ ఉంటాడు. ఇది సిద్ధుడి యొక్క లక్షణం. కాబట్టి నీ దయ వల్ల ఓ దారిద్ర్యమా నేను సిద్ధుడనైపోయాను అన్నాడు. ఎందుకంటే నేను అందరినీ చూస్తున్నాను, ఇల్లు వెళ్ళి ప్రతివాడిని అడుగుతున్నాను, అందరినీ చూస్తున్నాను, ఎవడు నన్ను చూడటం లేదు. అందువల్ల నీకు నమస్కారం అన్నాడు. ఓ మహానుభావుడు, ఆశ అనేది ఎంతటి ఆశాపాశముతా కడున్ నిడుపులేదంతం బురాజేంద్ర మనకు వస్తుంది. ఆశాపాశముతా కడున్ నిడుపు అన్నాడు. చాలా పొడవు ఈ ఆశాపాశం అన్నాడు. ఓ మహానుభావుడు, ఓ ధనవంతుడు దానం చేస్తున్నాడు అందరికీ. చేస్తూ ఉంటే అక్కడ మహాపండితులు అందరూ, దరిద్ర గుణ సంపన్నులు అందరూ కూడా క్యూలు కట్టి నిలబడ్డారు. అందరూ దానం తీసుకుంటూ ఉన్నారు. అందులో ఒక పండితుడు పాపం, ఆయన దారిద్ర్యం తీరలేదు. ఒకసారి ఇలా తీసుకుని వచ్చాడు, చాలలేదు, మళ్ళీ కావాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, అక్కడంతా చాలా నియమ నిబంధనలు చక్కగా ఉన్నాయి. అందువల్ల ఏం చేసేదానికి లేక ఆ గోడ దూకాడు. అటువైపు నుంచి గోడ దూకి వచ్చి మళ్ళీ వరుసలో నిలబడ్డాడు. ఆ దూకేటప్పుడు, దానం ఇచ్చేటప్పుడు దాన ధార పోస్తారు కదా, ఆ ధార అంతా నీళ్లు పడి అక్కడ బురదగా ఉన్నది. ఈయన దూకేటప్పటికి ఆ బురదంతా చిందింది ఒళ్ళంతా. ఆ రాజుగారు అడిగారు, ఆ ధనవంతుడు, ఏమిటయ్యా ఇదంతా ఏమిటి ఇట్లా ఉన్నది అన్నాడు. అంటే ఏం లేదు మహానుభావ, నాకు 3 భార్యలు అన్నాడు. ఈ సౌభాగ్యానికి మళ్ళీ 3 భార్యలా అనుకున్నాడు రాజు.
క్షుత్రుడాశా కుటుంబిన్యః. క్షుత్రుట్ ఆశ. క్షుత్ ఒకటి ఆకలి, త్రుట్ దాహము, తీరని దాహము, ఆశాహ మూడవ ఆమె ఆశ. ఈ ముగ్గురు భార్యలు నాకు. క్షుత్రుట్ ఆశాహ కుటుంబిన్యః. భార్య అని చిన్న మాట అనలేదు, కుటుంబిన్యః అన్నాడు. ఈ ముగ్గురు కుటుంబవతులు నాకు అన్నాడు. బాగానే ఉన్నది. మయి జీవతి నాన్యగా. నేను బతికుండగా వాళ్ళు నన్ను వదిలిపోరు. మహాపతివ్రత శిరోమణులు వాళ్ళు. నేనుండగా వాళ్ళు పక్కకు పోనే పోరు నన్ను వదిలిపెట్టి. మయి జీవతి నేను బతికి ఉండగా నా అన్యగా మరొక చోటికి పోయేవాళ్ళు కాదు పాపం వాళ్ళు మహాపతివ్రతలు. తాసాం అంత్యాచ శుభగా. అందులో ఈ ముగ్గురులో చివరి ఆమె ఉన్నదే, ఆమెకు మరీ ప్రేమ నా మీద, ఆశ. తస్యాహ శృంగార చేష్టితం. ఆమె చేసినటువంటి సరసము శృంగారమే మహాత్మా, ఇదంతా ఇంకేమీ లేదు అన్నాడు. ఆశ ఎంత గొప్పదో చూడండి. మానవుడికి మనకు అలా ఉంటుందన్నమాట. ఇది ఆశ లేనట్టే ఉంటుంది కానీ ఉంటుంది, దాని లక్షణం అది. మాకు ఇంకేం అక్కర్లేదు గురువుగారు, ఏదో ఇదొక్కటంటే పాపం నిజంగా మంచివాళ్లే, అప్పటికి అదొక్కటే ఉంటుంది కానీ అది పోగానే ఇంకోటి వచ్చి కూర్చుంటుంది అక్కడ. దాని రూపం అది. మాకేం లేదండి, అసలు కష్టమే లేదు కానీ అంటే మా వాడిది అదేదో ఆ కాన్వెంట్లో సీట్ ఒకటి దొరికితేనండి ఇంక అసలు మాకు ఏం బాధే లేదు గురువుగారు, హరి రామకృష్ణ అనుకుని హాయిగా మేము రామకృష్ణ మఠానికో సరస్వతి పీఠానికో వచ్చి కూర్చొని మేము సేవ చేసుకోవడం తప్ప మాకు ఇంకేమీ లేదంటారు. దే ఆర్ వెరీ సిన్సియర్ పాపం అప్పటికి. కానీ అదే కాలేజీ అది అయిపోగానే ఆ కాన్వెంట్ కాగానే కాలేజీ వచ్చి కూర్చుంటుంది ఎత్తిన. మళ్ళీ ఇదే సమస్యల్లో ఉంటారు. ఏమయ్యా బాగున్నారా అంటే ఈ బాగంటే ఎక్కడికి లేండి గురువుగారు ఇప్పుడు ఏమైందంటే అని మళ్ళీ సమస్య చెప్తారు. అరే సంవత్సరం క్రితం ఈ మాట అంటే మళ్ళీ ఈరోజు ఏమయ్యా అంటే మళ్ళీ ఇలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇది ఈ స్థాయి మారదు పాపం, అది వెళ్ళిపోయేదాకా. అందుకని ఏమన్నాడంటే తృప్తి అనేది ఎలా ఉండాలి అంటే అద్భుతంగా చెప్పాడు మన ధర్మశాస్త్రంలో. ఉపానద్గూఢపాదస్య నను చర్మావృతైవ భూః. నడిస్తే కాళ్లకు ముళ్ళో రాళ్ళో గుచ్చుకుంటాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే దారి పొడుగునా మంచి కార్పెట్టో ఏదో పరుచుకుంటాం, లేదా చర్మము నేలకు మంచిది పరుచుకుంటాం. మళ్ళీ బయటికి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఇంకా హిమాయత్ నగర్ దాకా పరుస్తాం. ఆ తర్వాత వెళ్ళాలంటే మళ్ళీ ఇలా పరుచుకుంటూ నేలకు పరుచుకుంటూ పోతే సాధ్యము కాదు నాయన, అది ఆనంత్య దోషం ఉన్నది దానికి. నీ మనస్సుకే ఒక కవచం వేసుకోవాలి. ఎలాగా అంటే కాలికి చెప్పులాగా అన్నాడు. చర్మాన్ని నేలకు బరుస్తూ వెళ్ళవద్దు, కాలికే చుట్టుకో అన్నాడు. అంటే కాలికి చుట్టుకుంటే కాలు ఎక్కడ పెడితే అక్కడ చెప్పు ఉంటుంది, చర్మం అడ్డుగా, కాబట్టి నీ కాలికి సంరక్షణ ఉంటుంది. అంతేగాని నువ్వు నడిచే మేరా నేలకు బరుస్తూ పోవద్దు అన్నాడు. అంటే వస్తువుల మీద తృప్తి ఉండవద్దు. ఇదొక్కటి కాగానే ఇంకా నాకు అయిపోయిందండి అని అనుకోవద్దు, నమ్మవద్దు ఆ మాటను ఎప్పుడు. ఇదొక్కటి అని దాని మీద పెడితే అది ఇంకొకటి అయిపోతుంటుంది పక్కన. కాబట్టి దాని మీద దృష్టే లేదు. అది ఒకటి కానీ 100 కానీ నాకు ఇక్కడికిక్కడికే అని అనుకుంటే తప్ప దానికి కవచం ఏర్పడదు అన్నాడు. అందుకని ఉపానద్ గూఢపాదస్య నను చర్మావృతైవ భూః అన్నాడు. చర్మము నేలకు పరుస్తూ పోవద్దు, నీ కాలికి చెప్పులాగా చర్మాన్ని చుట్టుకో అన్నాడు. అంటే మనస్సుకే నువ్వు కవచం వేసుకోగాని ఇదొక్కటి అని వస్తువు మీద పెట్టవద్దు అన్నాడు. ఏ పదార్థము మీద పెట్టినా అది నిన్ను అలా అలా ముందుకు లాక్కునే పోతూ ఉంటుంది అని అన్నాడు. వీళ్ళు పుట్టారు మహాత్ములు ఇద్దరు. వాళ్ళు పుట్టడం అంటే సామాన్యమా చూడండి. హోమానలంబుల ధూమంబులడరెను. ఆ ధూమాలు వణికిపోతున్నాయట. హోమానలంబున ధూమంబులు అడరెను, ప్రతికూల వాయువుల్ బలసి వీచే. మహాత్ముల జననం వల్ల మరి అలా జరుగుతుంది. ప్రతికూల వాయువులు ఎదురు గాలులు వీస్తున్నాయట పుడితే. తరువులెల్లడ విటతాటంబులై కూలే, గ్రహతారకావళి కాంతి మాసే. ముఖం మార్చుకుంటూ ఉన్నాయి తారకావళి అంతా కూడా. పెరసి మొగుళ్ళు నెత్తురువాన కురిసెను, మెరగులు దశల మిర్మిట్లు గొలిపే. స్వర్భానుడుగి అపర్వమున భానుని బట్టె గైకొని చిమ్మ చీకట్లు పర్వే. స్వర్భాను అంటే రాహువు. రాహువు సమయములో
గ్రహణము పట్టవలసిన సమయంలో పట్టకుండా అకాలములో గ్రహణము పడుతూ ఉన్నాడట రాహువు. మనసి కుక్కలు మొరిగెను మోరలెత్తి పగలు నక్కలు వాపోయే ఖగముల ఆర్తరవములిచ్చెను దేవతా ప్రతిమలురగే కన్నులను అశ్రుకణములు కందు